హాయ్ ఫ్రెండ్స్, గోంగూరతో ప్రాన్స్ బిర్యానీ చేసుకుందామా? చూడండి, ఈ ప్లేట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మంచిగా కుక్ అయ్యి రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఉంది. ఎక్కువ ఆయిల్ కూడా లేదు, తక్కువ ఆయిల్తో మంచిగా చేశాను. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ బాస్మతి రైస్ శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని 1 అవర్ నానబెట్టుకోవాలి. వేరే కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి 1/4 కేజీ రొయ్యలు తీసుకున్నాను. వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు పట్టించుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ప్రాన్స్ కొంచెం గట్టి పడుతుంది. బిర్యానీ చేసేటప్పుడు చక్కగా అవి బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉంటాయి బిర్యానీ, లేదంటే చిదురైపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం గట్టి పడ్డ తర్వాత వాటర్ అంతా తినిగిపోయాక వేరొక ప్లేట్లో తీసుకో. అదే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. నేను డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద ఇస్తాను స్పైసెస్, అవి తీసుకోండి. ఉల్లిపాయ నిలువుగా చీరుకొని వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం గరిటెతో మీకు రొయ్యలకి పట్టింది కడాయికి ఉంది కదా, కొంచెం కదుపుతుంటే వచ్చేస్తుంది. అవి కూడా టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో కలిసి. గోంగూర నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి గోంగూర కొంచెం మగ్గించుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడే రైస్కి మనకి గోంగూర బాగా పడుతుంది. రైస్ కూడా అంతా కలుస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది, లేదంటే సరిగ్గా పట్టదు. అంతా కలిసేలాగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేయడం కన్నా గోంగూర మగ్గించుకునేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా మగ్గించుకొని గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ వాటర్ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వేస్తే రైస్ మీకు మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదు. 1 గ్లాస్ వాటర్కి 1.5 గ్లాస్ సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. పచ్చిమిర్చి 4 లేదా 5 ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేస్తే చిదురైపోతుంది. ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి బిర్యానీ కొంచెం తగ్గించి వేసుకోండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. బిర్యానీ హై ఫ్లేమ్లో పెట్టదు, సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు లాస్ట్లో ఒక 10 మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ అనే ముందు చూడండి, గోంగూర అంతా పైకి వచ్చేస్తుంది. కొద్దిగా మాయిశ్చర్ ఉందనగానే, వీడియోలో చూస్తున్నారు కదా, రైస్కి ఇంకొద్దిగా వాటర్ ఉందనగానే స్లోగా కలుపుకోండి గరిటెతోటి. ఫాస్ట్గా గరిటెతో కలిపితే రైస్ చిదురైపోతుంది. స్లోగా కలిపితే అంత రైస్కి బాగా పడుతుంది గోంగూర ఫ్లేవర్. మీకు పూర్తిగా కుక్ అయిన తర్వాత కలిపితే అదేమీ పట్టదు గోంగూర. ఇలా మాయిశ్చర్ చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే స్లోగా కలుపుకోండి. కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే లాస్ట్గా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. సూపర్ అదిరిపోతుంది. చూడండి, అంత బాగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మూత తీసి గరిటెతో అస్సలు కదపొద్దు. ఒక 15-20 మినిట్స్ అలా వదిలేయండి. నేను ఇక్కడ 20 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్న బిర్యానీ చూడండి, పొడి పొడిలాడుతూ ఉంటుంది. వీడియోలో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మంచి గోంగూర ప్రాన్ బిర్యానీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.